బుద్ధుడు నిరాకరించినవి. తాత్విక ధార్మిక చింతన యొక్క ఈ సమీక్షను బట్టి బుద్ధుడు తన శాసనం రూపొందించిన కాలంలో కొన్ని భావాలు ప్రజల మనసులో బలంగా నాటుకుపోయి ఉన్నాయన్న విషయం అవగతమవుతున్నది. అవి ఏమిటంటే, వేదాలు దోషరహితమని నమ్మడం, ఆత్మకు మోక్షసిద్ధి కలుగుతుందని, అది కలుగనప్పుడు పునర్జన్మనెత్తవలనని నమ్మడం, మోక్ష సాధనకు విధులు, క్రతువులు, బలులు ప్రభావం ఉందని నమ్మడం, సాంఘిక వ్యవస్థలో చాతుర్వర్ణ విభజన తగినదని నమ్మడం, ప్రపంచానికంతటికీ సృష్టికర్త ఈశ్వరుడని, దానికి బ్రహ్మం ఆధారభూత సూత్రమని నమ్మడం, ఆత్మ ఉన్నదని నమ్మడం, వివిధ లోకాలు ఉన్నాయని, ఆత్మ పునర్జన్మ ఎత్తుతూ ఈ లోకాల మధ్య తిరుగాడుతూ ఉంటుందని నమ్మడం, గత జన్మలో చేసిన కర్మ ఫలితాలు ఈ జన్మలో అనుభవించాలన్న కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించటం. తన శాసన నియమాలను రూపొందించటంలో పాత భావజలాన్ని బుద్ధుడు కూడా తన స్వంత పద్ధతిలో పరిశీలించాడు. ఈ క్రింది భావాలను బుద్ధుడు నిరాకరించాడు. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను అని చేసే ఊహాగానాన్ని ఖండించాడు. ఆత్మ గురించి ఉన్న పిచ్చి భ్రమలనన్నిటినీ త్రోసిపుచ్చాడు. ఆత్మను శరీరంతో, అనుభూతులతో, సంకల్పంతో, స్పృహతో జోడించే ప్రయత్నాల నుండి దూరంగా ఉన్నాడు. కొందరు ధర్మాచార్యులు బోధించిన శూన్యవాద తత్వాలను త్రోసిపుచ్చాడు. మత విరోధుల భావాలను ఖండించాడు. ఈ విశ్వవ్యాప్తికి మనకు తెలిసిన ఒక ఆరంభం ఉన్నదనే సిద్ధాంతాన్ని అతడు నిరాకరించాడు. దేవుడు మానవుని సృష్టించాడని, లేక బ్రహ్మ శరీరం నుండి వెలువడ్డాడనే సిద్ధాంతాన్ని అతడు త్రోసిపుచ్చాడు. ఆత్మ ఉనికిని అతడు నిరాకరించాడు. మానవ ప్రమేయం లేకుండా సర్వం విధిహితమనే వాదాన్ని, మనిషికి ఈ లోకంలో ఏం జరగాలో దేవుడు అంతా ముందే నిర్ణయించాడని చెప్పే మతిహీన వాదాన్ని బుద్ధుడు త్రోసిపుచ్చాడు. ఈనాటి కార్యకలాపాలను నిర్వర్యపరుస్తూ ఏ పూర్వజన్మలోనో చేసిన కర్మలు ఇప్పుడు దుఃఖాన్ని కలిగిస్తాయనే సిద్ధాంతాన్ని కూడా బుద్ధుడు తిరస్కరించాడు.